ఏంటక్క ఇలా కూర్చుని ఏం చేయబోతున్నావు? నేనేం చేయగలనయ్యా? బాగా ఆలోచించి మన పెద్ద ఆయనకి చెప్పాను. చాలా బాధపడ్డారక్క. అయ్యో, ఊరంతా తెలిసిపోయిందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? నువ్వేం చేస్తావు చెప్పు? అన్నీ ఆ గాడిద కొడుకు వల్ల వచ్చిన సమస్యలు. మనం బాధతో ఏడుస్తుంటే ఈయనలో కదలికలు కూడా లేవు. చూడు, నువ్వు ఒక అబ్బకే పుట్టావా? ఓ, రోషం కూడా వస్తుందా? సిగ్గుగా లేదు? ఆడపిల్లను ఆడపిల్లలా పెంచాలి. అబ్బాయిలా గాలి వదిలేస్తే ఇప్పుడు మనకి చుక్కలు చూపించింది. అందరినీ ఒంటరిగా వదిలేసి అది పారిపోయింది. మన కులానికి ఒకే రక్తం కదా, వాళ్ళని కలుపుకునే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? మంచి ఎద్దుకి ఒక దెబ్బ చాలు. ఒక మాట చెప్పనా? నువ్వు బతికుండి ఏం లాభం చెప్పు? నువ్వు వెంటనే చచ్చిపో. రండి 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 రండి. నమస్కారం సార్. ఏంటయ్యా మళ్ళీ వచ్చేసావు? అది బ్యాగ్ గురించి మీకు చెప్పాను కదా సార్, అది వీళ్ళదే. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం సార్. అలాగా? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోగొట్టుకున్నవాడు, దొంగిలించినవాడు ఇద్దరు కలిసి రావడం నా లైఫ్ లో మొట్టమొదటిసారి చూస్తున్నా. అన్నిటికీ మనసే కారణం సార్. మా దగ్గర దొంగతనం చేసిన డబ్బుతో ఏం చేస్తారు? ఒక 10 రోజులు తింటారు, అంతే కదా సార్. మా అలాంటి సాధారణ మనుషులం బయటికి కోపడతామే గానీ మనసులో ఏం ఉంచుకోం సార్. సరే సరే, టైం అవుతుంది. ఇంతకు నీ పేరేంటి? స్టీఫెన్ సార్. స్టీఫెన్. పెళ్లి చేసుకోవడమే కాదు, ఇద్దరూ కలిసి విడాకులు తీసుకోకుండా చక్కగా జీవించండి. రారా అంబేద్, తొందరగా టైం అయిపోతుంది. సారీ సార్, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. మీరిద్దరూ ఇటు రండి. ఏమయ్యా ఆ ఫైల్ ఇలా ఇవ్వు. బాబు నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఉండవయ్యా, వెళ్దు గాని. దండలు మార్చుకోండి. దండలు మార్చుకోండి. ఇవ్వండి, దండలు వేసుకోండి. వెయ్యరా, నువ్వు దండ వెయ్యి. చాలా సంతోషంగా ఉంది. సైన్ చేయండి ఇందులో. అంబేద్, అందరూ కలిసి ప్రమాణాలు చేస్తారా? అందరం ఒకటిగా ప్రతిజ్ఞ చేద్దామా? అందరూ కలిసి చెప్పండి. ఈ రోజు జీవితంలో ఒకటైన మేము కుల మతాలను మరచి వర్ణవర్గ భేదాలను విడిచి అన్ని పరిస్థితుల్లో ఒకటిగా బతికి మనుషుల సమాజం ఏర్పాటుకి కాపు కాస్తామని తెలుగు మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరికీ పూలివ్వు. పైన ఉన్నారు, వాడిని వదిలిపెట్టద్దు. వాడు చచ్చాడు రా. ఏమి కాదు, పదండి వెళ్దాం. రండి త్వరగా. అందరూ ఇల్లు తగలబెట్టండి రా. అచ్చంపేటలో 2 కులాల మధ్య ఘర్షణ. కనపడకుండా పోయిన అనిత అనే అమ్మాయి నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. హలో అంబేద్, చెప్పండి. గంకిపాడు గ్రామంలో ఉన్న 2 వర్గాలకు చెందిన దిలీప్, అనిత కనపడడం లేదు.